This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. Namaste, myself Sarasija. Welcome to my 3 News. Munduga headlines. అడ్లూరి లక్ష్మణ్ కొప్పుల ఈశ్వర్ల మధ్య మాటల యుద్ధం, ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు. పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలి, రౌండ్ టేబుల్ సమావేశంలో కల్వకుంట్ల కవిత. బొమ్మకల్లో అదృశ్యమైన హనుమాన్ విగ్రహం కబ్జా చేసేందుకు కుట్ర అంటూ స్థానికుల ఆందోళన. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యం, పలు డివిజన్లలో మేయర్ కొలగాని శ్రీనివాస్ పర్యటన. ఇక వార్తల్లోని వివరాలు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరువురు ఆరోపణలు ప్రత్యారోపణలతో మీడియా వేదికగా మాటల యుద్ధానికి దిగారు. మాజీ మంత్రి హరీష్ రావు అవినీతిపై ప్రశ్నించగా మంత్రి అడ్లూరి నిరూపించాలని సవాల్ విసిరారు. కాగా ఇందుకు స్పందించిన కొప్పుల ఈశ్వర్ కాంగ్రెస్ తన అనుచరులకే టెండర్లు కేటాయించిందంటూ ఆరోపించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కొప్పుల ఈశ్వర్ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండించారు. దళిత దొరగా కొప్పుల వ్యవహరిస్తున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కరీంనగర్లోని R&B గెస్ట్ హౌస్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. దోచుకుని దాచుకున్న ప్రభుత్వంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పనిచేశారని ఆరోపించారు. ఈశ్వర్ మంత్రిగా ప్రస్తుత బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ గురుకుల కార్యదర్శిగా పనిచేశారని, ఇద్దరు కలిసి దోచుకున్నారని ఆరోపించారు. ఆరోపణలతో కాకుండా ఆధారాలతో రావాలని, అవకతవకలు నిరూపించాలని సవాల్ విసిరారు. టెండర్ల మొత్తం విలువ 1,1400 కోట్లు అయితే 2,000 కోట్లు అవినీతి ఎలా జరిగిందని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ మెప్పు కోసం కొప్పుల ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. తన బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడడం సరికాదు అన్నారు. కొప్పుల ఈశ్వర్ దళిత దుర్గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఈరోజు ఒక ముఖ్యమైనటువంటి సొంత కార్యక్రమంలో కరీంనగర్ ఉండడం జరిగింది. అనుకోకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వ్యక్తిగతంగా ఖబర్దార్ లక్ష్మణ్ కుమార్ అని పప్పులలో నూనెల వెల్ఫేర్ పిల్లలు చదువుకున్నటువంటి పప్పు దినుసుల మీద, నూనె ప్యాకెట్ల మీద, హాస్టల్స్లో చేసే సామాగ్రి మీద అన్నిటి మీద అవకతవకలు జరిగింది, వరిధాన్యం మీద అవకతవకలు జరిగినాయి, ఇసుక మీద అవకతవకలు జరిగినాయి అని చెప్పంటున్నారు. కొప్పులీశ్వరు ఏదైతే కమిషన్లా దాచుకునే ప్రభుత్వంలో పనిచేసే ఒక పాలనలో పనిచేసి సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసి, ఆయన సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆయన పార్టీలో ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంక్షేమ కార్యదర్శిగా పనిచేసిండు. మన సంవత్సర కాలం అయింది బాధ్యత తీసుకొని. ఈ సంవత్సర కాలంకి వెళ్ళి కార్యదర్శిగా పనిచేసినటువంటి బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, నేనే రాజుని, నేనే మంత్రిని, నేను 50,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తా, ఈ లక్ష్మణ్ కుమార్ నాకు ఒక పోటీయా అని మాట్లాడిన కొప్పులీశ్వరు మరి సంవత్సర కాలంకి వెళ్ళి ఎందుకు మాట్లాడలేదు? సంక్షేమ శాఖ మంత్రిగా నేను పనిచేసిన కదా 1 ఇయర్ నుంచి,
గతంలో సంక్షేమ శాఖ మంత్రిగా నువ్వు పనిచేసినావు, ఆర్ఎస్ కుమార్ గారు ఏదైతుందో సెక్రటరీగా పనిచేసిండు. మరి మీరిద్దరుగా చేతులు చూసుకున్నారు. అసలు నీకేమైనా పూర్తిగా అవగాహన ఉండి మాట్లాడుతున్నావు, అవగాహన లేక మాట్లాడుతున్నావు నువ్వు? మేము మాట్లాడింది ఏంది? మీ నాయకుడే హరీష్ రావు గారు మాజీ మంత్రి 2,000 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది. అడ్లూరి లక్ష్మణ్కు అవగాహన లేదు, పొన్నం ప్రభాకర్కు అవగాహన లేదు, వాళ్ళ మంత్రిత్వ శాఖలో ఏం జరుగుతుందో తెలియదని చెప్పి హేళనగా చిరుమందహాసంగా మాట్లాడుతుంటే ఎవరిని పరచకుండా మాట్లాడినాడు. కాంగ్రెస్ ప్రభుత్వం తన అనుచరులకే టెండర్లు కేటాయించిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సంక్షేమ శాఖ టెండర్స్ పై హరీష్ రావు ప్రశ్నిస్తే ఉలికిపాటు ఎందుకని అడిగారు. స్కామ్ జరిగిందా లేదా నిరూపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది అన్నారు. మార్చిలో టెండర్స్ పిలిచి ఇతర రాష్ట్రాల వ్యక్తులకి కేటాయించేలా చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ కు అనుకూలమైన వారికి టెండర్స్ దక్కడంతోనే అవినీతి జరిగింది అన్నారు. 93 రకాల వస్తువులకి 760 కోట్లు కేటాయించారని, అందులో 200 కోట్ల స్కామ్ జరిగినట్లు తెలుస్తుంది అన్నారు. ఈ కుంభకోణానికి సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. స్కామ్ జరగకపోతే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2,000 కోట్ల కుంభకోణం జరిగిందని నిరూపించేందుకు బీఆర్ఎస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని, లేదంటే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రకరకాల విద్యా సంస్థలకు సంబంధించినటువంటి దాదాపు 2,000 కోట్ల సంబంధించినటువంటి టెండర్స్ పిలవడం జరిగింది. ఈ టెండర్ విధానం ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అంటే ముందే టెండర్ ప్రక్రియనంతా కూడా పూర్తిగా సిద్ధం చేసుకొని ఈ టెండర్లను పిలిచినట్టుగా ఖచ్చితంగా మనకు అర్థమవుతా ఉంది. పిలిచినటువంటి టెండర్లలో విద్యార్థులకు కావాల్సినటువంటి బుక్స్ కావచ్చు, అదేవిధంగా షూస్ కావచ్చు, టాయ్స్ కావచ్చు, ప్లేట్లు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాల ఐటమ్స్ దాదాపు ఇవి నిజంగా కూడా ఇందులో ఏ రకమైనటువంటి తప్పు జరగద్దు. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు చాలా పేద వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్. దీని మీద ఎవరైనా తప్పు చేయాలంటేనే ఆలోచన చేయాలి. తెలంగాణపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పలు కార్యక్రమాలలో హాజరయ్యేందుకు ఆమె కరీంనగర్లో పర్యటించారు. కరీంనగర్లో వివిధ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆమె హాజరయ్యారు. మొదటగా కోర్టు చౌరస్తాలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. సమావేశానికి విచ్చేసిన రాజకీయ పార్టీలకు శిరస్సు వంచి నమస్కారం తెలియజేశారు. తెలంగాణ వాదులను ఉగ్రవాదులతో సమానమన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు పెట్టలేని చాతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని విమర్శించారు. తెలంగాణ ఉద్యమకారులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక తెలంగాణ భావజాలంపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి బతుకమ్మ లేని విగ్రహాలను కలెక్టరేట్లో ప్రతిష్ఠిస్తున్నారని చెప్పారు. సినీ గాయకుడు బాలసుబ్రహ్మణ్యం అంటే తనకు గౌరవమని, కానీ రవీంద్ర భారతి ఎదుట ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. సినిమా అవార్డులకు గద్దర్ పేరు పెట్టారని, అసలు సినిమాలకు గద్దర్కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఉద్యమానికి అండగా నిలిచిన కరీంనగర్లో తెలంగాణ తల్లి విగ్రహం లేకపోవడం తెలంగాణ త్యాగాలను అవమానపరిచినట్లేనని మండిపడ్డారు. ఈ సమావేశంలో కవితతో పాటు వివిధ పార్టీల నేతలు, మేధావులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా మన పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలి. మాట్లాడొద్దు దయచేసి. మాట్లాడేటోళ్ళు ఉంటే బయటకు వెళ్ళిపోవాలి. పార్టీ నాయకులు, కార్యకర్తలకు నాయకులు, గెస్టులు ఉన్నారు చాలా మంది. దయచేసి మీరు మర్యాదపూర్వకంగా కూర్చోవాలి. ఇవాళ ఈ సందర్భం ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. గత కొన్ని రోజులుగా ఉద్యమకారుల కోసం పోరాటం చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు. పోరాటం చేసిన మరుసటి రోజు ఒక కమిటీ వేస్తారు, తర్వాత రోజు మళ్ళీ దాన్ని మర్చిపోతారు. తర్వాత ఏదో ఫ్రేమ్ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అంటారు. ఎక్కడా కూడా కాంక్రీట్గా ఒక జవాబు చెప్పారు. 30 నెలల కాలం గడిచిపోయింది ప్రభుత్వం వచ్చి ఉద్యమకారులకు పనిచేస్తామని చెప్పి. అంటే తెలంగాణ ఉద్యమకారులను గుర్తించాలి అంటే అదేదో మాకు అవసరం లేని, అక్కడికి రాని చివరి అంశం మా ప్రాధాన్యత లేదన్నట్టుగా ఒక పక్క ప్రభుత్వం మాట్లాడతారు. ఇంకొక పక్క ఇదే ప్రభుత్వం అంతకుముందున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆడిపోసుకుంది. ఏమని?
గుడిసెలు లేని నియోజకవర్గాన్ని చూడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎమ్మెల్యే ప్రజాభవన్లో మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం మండలాల లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. గుడిసెలు, రేకుల ఇల్లు కలిగిన లబ్దిదారులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్ల కలను నెరవేర్చడమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే దిశగా పనిచేసి చూపిస్తామని భరోసా ఇచ్చారు. కొన్ని మండలాలలో సాంకేతిక లోపాల వల్ల ఆలస్యం అయిన లబ్దిదారులకు త్వరలో ప్రొసీడింగ్ పత్రాలను అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కర్ర శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ రాజీవ్ మల్హోత్రా, వివిధ మండలాల ఎంపీడీఓలు, తహసీల్దార్లు, సర్పంచ్లు, ఏఈ హౌసింగ్ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రభుత్వం ఒక ముందు చూపుతో పేదవారి కోసం చేయాలి. పేదవారు రేకుల షెడ్లో ఉంటున్నారు, గుడిసెల్లో ఉంటున్నారు. ఈ గుడిసెలు ఈ తెలంగాణ ప్రాంతంలో కనబడకూడదు అని మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి ఆలోచన అంతా కూడా పేద ప్రజలకు చేయాలన్న ఉద్దేశం. పేద ప్రజల కోసం ఇల్లే కాదు, మీ అందరికీ తెలుసు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తున్నారు. ఎవరైనా కరెంటు బిల్లు కట్టడం ఉన్నారా? ఇక్కడ ఉన్నదా? మరి 100% అంటే అవి 200 రూపాయల ప్రతి నెల మీ అకౌంట్లో మీ పేరు మీద ప్రభుత్వం భరిస్తూ ఉన్నది. పేద ప్రజలు ఎందుకనంటే ఉచిత కరెంటు మనం రైతులకు ఇస్తా ఉన్నాం. మరి ఆర్థికంగా చితికిపోయి గుడిసెల్లో ఉంటూ, కూలపేటల్లో ఉంటూ 200 యూనిట్ల కరెంటు కాల్చుకున్నా కూడా వాళ్ళు బిల్లు కట్టలేని పరిస్థితులు ఉంది. వీళ్ళకి ఉచితం చేయాలన్న ఉద్దేశంతో ఇచ్చినారు. మరి ఈరోజు ఇందిరమ్మ ఇళ్లకు ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం, ఉచితంగా ఇసుకలు ఇస్తా ఉన్నాం, ఉచితంగా మరి అన్ని పర్మిషన్లు ఇప్పిస్తా ఉన్నాం. ఏదైనా పోల్స్ పై నుండి వైర్లు పోతుంటే కూడా వాటిని పక్కకు జరిపించడం, ఇవన్నీ కూడా పేద ప్రజల కోసం చేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి ఇంకా ఈ విడతలో కొన్ని ఇల్లు మిగిలిపోయినాయి. ఇవి కరీంనగర్ జిల్లా కేంద్రంలోని బొమ్మకల్ 7వ డివిజన్లో హనుమాన్ విగ్రహం అదృశ్యం కావడం స్థానికంగా కలకలం రేపింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కుట్రపూరితంగా విగ్రహాన్ని తొలగించారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. 10 ఏళ్లుగా అక్కడ దైవిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, హనుమాన్ విగ్రహాన్ని అపహరించిన వారిని వెంటనే అరెస్టు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు. విగ్రహాన్ని తిరిగి ప్రతిష్ఠించేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. పోలీసులు నిందితులను పట్టుకోవాలని కోరారు. కరీంనగర్లోని 8వ డివిజన్ అలుగునూరులో నూతనంగా ఏర్పాటు చేసిన కేఎఫ్ టులిప్ టీ స్టాల్ ను మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. హైదరాబాద్ నగరంలో మాత్రమే ఉండే టీ కరీంనగర్లోని కస్టమర్లకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ స్ట్రీట్ స్టాల్ ను అలుగునూరులో ఏర్పాటు చేశామని నిర్వాహకులు సునీత మహేందర్ తెలిపారు. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హోటల్ నిర్వాహకులు శాల్వాలు కప్పి సత్కరించారు. కస్టమర్లకు నాణ్యమైన టీని అందించడమే తమ లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు కాంగ్రెస్ నాయకులు బండారి రమేష్, గోపు మల్లారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు, కంది అశోక్ రెడ్డి, కంది లక్ష్మీనారాయణ రెడ్డి, తొర్తి అరవింద్, చింతల లక్ష్మారెడ్డి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని 8వ డివిజన్లో అలగనూరు క్రాస్ రోడ్లో కేఫ్ టులిప్ ప్రారంభించడం జరిగింది. సో పెద్దలు శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ గారు రావడం జరిగింది. సో హ్యాపీ. మన దగ్గర ఐటమ్స్ వచ్చేసి మస్కాబన్, చాయ్, ఆఫ్రికా డెలైట్, మలై, మ్యాంగో మలై దొరుకుతుంది. సో హైజీనిక్గా ప్రజలకు అందుబాటులో రేట్లు, హైజీనిక్గా ఇవన్నీ మాకు సంతోషం. నాణ్యతమైన మేము ఇచ్చే ప్రోడక్ట్ ఏదైతుందో నాణ్యతమైన ఫుడ్ అందేనికి పూర్తి చేస్తున్నాం. సో దీన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోగలరు. నేను ఈ టీ ఫ్లేవరు హైదరాబాద్లో చూసిన, సో అదేవిధంగా కరీంనగర్ ప్రజలు కూడా అందించాలనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరుగుతుంది. ఏదైనా కరీంనగర్ ప్రజలకు సహకారంతో, సో వాళ్ళ హెల్త్ ఏదైనా దృష్టిలో పెట్టుకొని నేను ముందుకు వెళ్ళగలుగుతాను.
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నగరపాలక సంస్థ కట్టుబడి ఉందని మేయర్ కొలగాడి శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని బొమ్మకల్ 6వ డివిజన్లో జరుగుతున్న స్పెషల్ శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించేందుకు శానిటేషన్ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం 17, 18 డివిజన్లలో మంచినీటి బావి తవ్వక పనులను మేయర్ ప్రారంభించారు. ఆధునీకరించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి ప్రజలకు అంకితం చేశారు. అలాగే ఆయా ప్రాంతాలలో డ్రైనేజీలలో పేరుకుపోయిన సిల్ట్ తొలగింపు పనులను పరిశీలించి పనులు నాణ్యతతో పాటు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మేకల వెంకటేష్, వాసాల రమేష్, వేముల కవిత, చంద్రశేఖర్, అడిషనల్ కమిషనర్ సువార్త, మున్సిపల్ అధికారులు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు కరీంనగర్ నగరపాలక సంస్థలోని కొత్తపల్లి 17వ డివిజన్, 18వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ వేముల కవిత, చంద్రశేఖర్ గారు, వాసాల రమేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు మనకు మంచినీటికి సంబంధించి మంచినీళ్ళ బావి గురించి శంకుస్థాపన భూమి పూజ నిర్వహించడం జరిగింది. దాదాపు ఒక 4 లక్షల మున్సిపల్ సాధారణ నిధుల నుండి. అలాగే సిల్టు ఇప్పుడు వర్షాకాలంలో ఇబ్బంది అవుతుంది కాబట్టి సిల్టుకు సంబంధించి పనులు సుధా ప్రారంభించడం జరిగింది 2 డివిజన్లలో. దీనికి సంబంధించి ఒక 4 లక్షల రూపాయలతో సిల్టు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అలాగే మనకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మున్సిపల్ సాధారణ నిధుల నుండి మరమ్మతుల గురించి, ఆధునీకరణ పనుల గురించి దాదాపు ఒక 6 లక్షల నిధులతో పనిని పూర్తి చేసి ఈరోజే ప్రాథమిక ఉప కేంద్రాన్ని పునఃప్రారంభించడం జరిగింది. ప్రజలకు అందుబాటులో విధంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొత్తపల్లిలో అధిక సంఖ్యలో నిధులు ఇచ్చి మనకు, ఎందుకంటే మెర్జ్డ్ విలేజ్ కాబట్టి ఇక్కడ పని చేయాల్సింది ఎక్కువ స్థాయిలో ఉంది కాబట్టి దశల వారీగా ఇక్కడున్న సమస్యలను స్థానిక కార్పొరేటర్లు కానీ ప్రజలు కానీ మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. దశల వారీగా అన్ని కార్యక్రమాలను ముందుండే విధంగా. బులెటిన్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP. బ్యాక్ టు న్యూస్. రైతులకు సాగునీరు అందించేంత వరకు పోరాటం చేస్తామని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ నియోజకవర్గంలోని బద్దిపల్లి గ్రామంలో రైతుల ఆహ్వానం మేరకు గంగుల కమలాకర్ పంట పొలాలతో పాటు చెరువులను పరిశీలించారు. కొత్తపల్లి, కరీంనగర్ రూరల్ మండలాలలోని గ్రామాలకు సాగునీరు లేదని, చుక్క వర్షం లేక బావులు ఎండిపోయిన పరిస్థితి నెలకొందని రైతులు ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. కొత్తపల్లి మండలం రైతులకు వారం రోజుల్లోగా సాగునీటిని అందించకపోతే రైతులతో కలిసి మహాధర్నా చేపడతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు చొరవ తీసుకుని వెంటనే సాగునీటి విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీటిని తరలించి మండుటెండల్లో సైతం చెరువులను మత్తడులు దూకించామని చెప్పారు. రైతులకు కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరును అందిస్తే మాత్రమే రైతుల పంటలకు ఇబ్బంది ఉండదని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. బద్దిపల్లి ప్రాంతంలో రైతులతో రావడం జరిగింది. ఈ చుట్టుపక్కల గ్రామస్తులు శ్రీరాంపల్లి కానీ, కమాన్పూర్ కానీ, నాగులమల్లెల కానీ, బావుపేట కానీ, ఎలగందల కానీ ఇవన్నిటి కూడా ఇప్పుడు నార్లు వచ్చే సమయం వచ్చింది. ఇప్పటికే రోహిణి కర్త వచ్చి 15 రోజులైంది. ఇప్పటికీ రైతులు నారు ఊతలేరు. ఎందుకు నారు ఊతలేవు అంటే నీటి చుక్కలేదు, నీళ్ళు ఒక్క బొట్టు లేదు. మరి ఎందుకు నీళ్ళు వస్తలేవు? గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు మేము వరద కాలువకు తూము పెట్టినాం ఆచంపల్లి కాడ. ఇదే రైతులందరం పోయి తూము పెట్టడం వల్ల ఆ తూము ద్వారా నాగులమల్ల చెరువు నిండి నాగులమల్ల ద్వారా కొరపకుంటకు వచ్చి బావుపేటకు నీరు వచ్చి, బావుపేట నుంచి ఎలగందల, మళ్ళీ కొరపకుంట నుంచి బద్దిపల్లి కమాన్పూర్ ఈ 7 గ్రామాల్లో కూడా పుష్కలంగా నీళ్ళు ఉండడం వలన అటు మత్స్యకారులకు కూడా చేపలు పట్టుకునే అవకాశం వచ్చింది. రైతులు ఒక ఇంచు భూమి కూడా మిగలకుండా, బీడు భూమి లేకుండా మొత్తం పంట పండించారు. 2014 నుంచి 2024 వరకు బ్రహ్మాండంగా పంట పండిరు. పండుకున్నాం, అదొక వేరే విషయం. ఇప్పుడున్న పరిస్థితిలో మరి వరదకాలంలో ఒక బొట్టు నీళ్ళు వస్తలేవు. వరదకాలం నీళ్ళు రాకపోతే ఆచంపల్లి, తుమ్లకెళ్ళి ఒక బొట్టు రావు. 7 గ్రామాల్లో కూడా ఎక్కడ చెరువులో ఒక బొట్టు నీళ్ళే పరిస్థితి లేదు.
ఫీజుల దోపిడీని అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ కరీంనగర్లో ఏబీవీపీ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఏబీవీపీ నాయకులు ముట్టడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 23,000 ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం మూసివేయాలనే నిర్ణయం సరికాదని జిల్లా ఏబీవీపీ కన్వీనర్ పూసాల విష్ణు అన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా అలాగే విద్యను వ్యాపారం చేస్తున్న ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, ఉపాధ్యాయుల ఖాళీలతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేటు పాఠశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తూ తల్లిదండ్రులపైన ఆర్థిక భారం మోపుతున్నాయని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్టేట్ హాస్టల్స్ కో కన్వీనర్ బామన్ల నందు, స్టేట్ ఎస్ఎఫ్డి కో కన్వీనర్ గోస్కుల అజయ్, ముసరి మురళి, నగర కార్యదర్శి చిప్ప యోగేష్, ఏబీవీపీ నాయకులు, సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్లో ఉన్నటువంటి డిఓ కార్యాలయాన్ని ముట్టడించడం జరుగుతూ ఉంది. ఈరోజు యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను 27,000 ప్రభుత్వ పాఠశాలలను ఈరోజు మూసివేయడం జరిగింది ఒక రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ యొక్క 27 పాఠశాలలను మూసివేసి ఈరోజు పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థిని ఈరోజు విద్యకు దూరం చేయడం జరుగుతుంది ఈ యొక్క కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలను మూసివేసి ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకి వత్తాసు పలుకుతూ ఈరోజు వాళ్ళు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ నోరు విప్పినటువంటి పరిస్థితి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కనిపిస్తలేదు. ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలో ఈరోజు నర్సరీ చదివే ఒక విద్యార్థికి ఈరోజు 50,000 తీసుకోవడం, ₹1,00,000 తీసుకోవడం జరుగుతున్నప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఫీజు నియంత్రక చట్టం తీసుకురావడం లేదు. ఫీజు నియంత్రిక ఒక కమిటీని కూడా ఇప్పటి వరకు వేయలేకపోవడం చాలా దుర్మార్గం అని నేను తెలియజేస్తున్నాను. కరీంనగర్లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు మరోసారి అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించిన ప్రాజెక్టులలో జ్యోతిష్మతి విద్యార్థులు మొదటి స్థానం పొందడంతో పలువురి మన్ననలు పొందారు. హైదరాబాద్లోని స్టాన్లీ కాలేజీలో నిర్వహించిన ప్రతిష్టాత్మకమైన విన్నెక్స్ హ్యాకథాన్ 2026లో మొదటి బహుమతి పొందడంతో జ్యోతిష్మతి కళాశాల చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అభినందించారు. విజేత జట్టులో షేక్ జోహాబ్ ఉర్ రెహమాన్, పానుగంటి వర్షిని చివరి సంవత్సరం బీటెక్ చదువుతున్నారు. విద్యార్థులు వినూత్న ప్రాజెక్టు, స్మార్ట్ సోలార్ అంబ్రెల్లా, సాంకేతిక సమస్య పరిష్కార నైపుణ్యాలతో న్యాయ నిర్ణేతలను ఆకట్టుకున్నారు. అగ్రస్థానం 50,000 నగదు బహుమతిని పొందారు. ఈ హ్యాకథాన్లో భారతదేశం అంతటా 72 టీంలు, ఎన్ఐటి వరంగల్, విఐటి, ఏపీ, సిబిఐటితో పాటు న్యూయార్క్ చెందిన యూనివర్సిటీ ఆఫ్ బఫెలో, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, కెనడా నుంచి కూడా జట్లు పాల్గొనడం విశేషం. ఇలాంటి కఠిన పోటీలలో జ్యోతిష్మతి విద్యార్థులు విజయం సాధించడం సంస్థకు మరింత గౌరవాన్ని తీసుకువచ్చిందని చైర్మన్ జువ్వాడి సాగర్ రావు అన్నారు. ఈ విజయం సంస్థకు గర్వకారణంగా మారిందని చెప్పారు. విద్యార్థులు అత్యుత్తమ విజయం సాధించినందుకు చైర్మన్ జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ జువ్వాడి సుమిత్ సాయి విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ అనిల్ కుమార్, డీన్ అకాడమిక్ అండ్ ఆడిట్ డాక్టర్ కె వైశాలి, సిఎస్ఈ, ఏఐ అండ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. హైదరాబాద్లో స్టాన్లీ ఇంజనీరింగ్ ఉమెన్స్ కాలేజ్లో హ్యాకథాన్, వినాక్స్ హ్యాకథాన్లో పార్టిసిపేట్ చేసినాం. దాంట్లో దేవర్ మోర్ దెన్ 72 టీమ్స్ అక్రాస్ ద కంట్రీ. వేరే వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి, వేరే వేరే స్టేట్స్ నుంచి టీమ్స్ వచ్చిండ్రు. దాంట్లో వీ అచీవ్ ఫస్ట్ ప్రైజ్ అండ్ క్యాష్ పూల్ ఆఫ్ 50,000. The top colleges which were participated of that event was from the University of Buffalo, USA nunchi, University of Canada, Toronto, Canada nunchi, and NITs. ముఖ్యంగా చైర్మన్ జువ్వాడి సాగర్ రావు గారు, సెక్రటరీ సుమిత్ సాయి గారు, ప్రిన్సిపల్ అనిల్ కుమార్ గారు, హెచ్ఓడి జగదీశన్ సార్ గారు మరియు నీలిమ గారికి మరి చాలా కృతజ్ఞతలు. వాళ్ళు మాకు ఎంతో స్ఫూర్తిని, సహాయ సహకారాలని ఎంతో అందించారు. మాకు ఎప్పుడు అవసరం ఉన్నప్పుడు ప్రతిసారి మాకు ప్రతి టైంలో వాళ్ళ టైం ఇచ్చి మోటివేషన్ చేసి మా ప్రాజెక్ట్ని టైం వరకు కంప్లీట్ చేసేలాగా చేశారు. ఈ ప్రాజెక్ట్ ఏంటంటే స్మార్ట్ సోలార్ అంబ్రెల్లా. ఈ ప్రాజెక్ట్ ఎలా అంటే మనకి ముందు నార్మల్ సోలార్ ప్యానెల్స్ ఉండేటివి. మనకి సన్ అనేది ఒక నుండి ఇంకొక దగ్గరికి వెళ్ళినప్పుడు సన్ ఇండస్ట్రీ తగ్గడం వల్ల మనకి పవర్ జనరేషన్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. దానివల్ల మేము ఏం చేసామంటే సన్ ఎటు సైడ్ తిరిగితే అటు సైడ్ సోలార్ ప్యానెల్ తిరిగేలా చేసాం. సో అలా తిరగడం వల్ల మన పవర్ జనరేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో పవర్ అనేది మనకి ఎక్కువ ఉండడం వల్ల బీసీ కులస్తుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన జేఎస్పీ మీడియా ఛానల్ ను వృద్ధిలోకి తీసుకురావాలని బీసీ సంఘ నేతలు నాగుల కనకయ్య గౌడ్,
ఎన్నం ప్రకాష్ అన్నారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు గ్రామ స్థాయి వరకు ఛానల్ను తీసుకువెళ్లాల్సిన బాధ్యత బీసీ ప్రజలందరిపైన ఉందని తెలిపారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ కళాశాలలో జిల్లా బీసీ సంక్షేమ అనుబంధ సంఘాల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎన్నం ప్రకాష్, మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ తో పాటు రాష్ట్ర నాయకులు రంగు సంపత్ హాజరయ్యారు. బీసీ కోసం జేఎస్పీ మీడియా ఛానల్ జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారని గుర్తు చేశారు. దీనిని గ్రామస్థాయి వరకు తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. మే నెలలో బీసీ సంక్షేమ అన్ని అనుబంధ కార్యవర్గాలను రద్దు చేయడం జరిగిందని తెలిపారు. మళ్లీ నూతన కమిటీ నియమించేంత వరకు అందరూ నాయకులుగానే వ్యవహరిస్తారని అన్నారు. బీసీ నినాదాన్ని గ్రామస్థాయి వరకు బలంగా ప్రచారం చేసే వారికే కొత్త కమిటీలలో బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు రాచమల్లరాజు, దొగ్గలి శ్రీధర్, నారోజు రాకేష్, ఎడ్ల సురేందర్, పెంట శ్రీనివాస్, మంతెన కిరణ్, మురళి, సంజీవ్, రవికుమార్, ఆశిష్ గౌడ్, ప్రశాంత్, బీసీ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరం సబ్స్క్రైబ్ చేసి పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లడానికే ఈ యూట్యూబ్ ఛానల్ను ఏర్పాటు చేసినాం. మెయిన్గా అన్ని పార్టీలకు ఛానల్స్ ఉన్నాయి. మన పార్టీకి ఛానల్స్ పెట్టుకునే పరిస్థితులు లేవు కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారానైనా మనం పబ్లిక్ మన సమస్యలను తీసుకుపోవడానికి ఈ యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం మరియు అనుబంధ సంఘాలను త్వరలో అన్నీ రద్దు చేయడం జరిగింది జాతీయ అధ్యక్షుని పిలుపు మేరకు. ముఖ్య కార్యాచరణ ఏంటంటే జేఎస్పీ జ్యోతిరావు సావిత్రి పూలే యూట్యూబ్ ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే ప్రైవేట్ ఛానళ్ళు బాగున్నాయి. మనం దాని మీద ఒక చాలా ఉన్నత వర్గాలకే యూట్యూబ్ ఛానల్ని, మన బీసీ సామాజిక వర్గాలకు యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. మన బీసీ బాణిని వినడానికి ప్రపంచంలో ఉన్నటువంటి మన తెలుగు జాతి బిడ్డలు, మన బీసీ బిడ్డలు, మన బహుజన బిడ్డలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబంలో 10 మంది ఉంటారు. ఈ 10 మంది మన భార్య, మన పిల్లలు సబ్స్క్రైబ్ వీళ్ళు చేసినట్టయితే మన ఛానల్కి మంచి స్క్రీన్ వస్తుంది, మంచి పేరు వస్తుంది. కాబట్టి మన ఛానల్ మనమే కాపాడుకోవాలి. ప్రతి బీసీ బిడ్డని కలుపుకొని, అన్ని కుల సంఘాలను కలుపుకొని, బీసీ కుల సంఘాలన్నింటినీ కలుపుకొని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మరి కమిటీలను, మండల స్థాయిలో కమిటీలను అన్నీ వేసుకొని రాబోయే రోజుల్లో చట్టసభలనే కాదు 42% రిజర్వేషన్లను కూడా మరి అది నత్తనడకన అట్లనే అయిపోయింది. దాన్ని కూడా మనం సాధించుకోవడం కోసం ప్రతి ఒక్క బీసీ బిడ్డ తమ సమస్యలను పరిష్కరించాలంటూ కరీంనగర్లో మున్సిపల్ కార్మికులు 2 రోజుల పాటు దీక్ష చేపట్టారు. నగరంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట చేపట్టిన దీక్షను జిల్లా సిఐటియు కార్యదర్శి గీట్ల ముకుందరెడ్డి, మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగాం రాజమల్లు ప్రారంభించారు. సుమారు 250 మంది దీక్షలో పాల్గొనగా సిఐటియు తమ సంపూర్ణ మద్దతును ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వాగ్దానాలను అమలు చేయాలని గీట్ల ముకుందరెడ్డి అన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లలో పనిచేసే అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరారు. కనీస వేతనం 24,000గా నిర్ణయించి కేటగిరీ వేతనాలను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కోశాధికారి రాజేశం, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర మహిళా కన్వీనర్ ముక్కెర బుజ్జమ్మ, జిల్లా అధ్యక్షులు కవంపల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ కాంపల్లి పోచమ్మ, సిఐటియు నాయకులు, మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లో దాదాపు 60,000 మందికి పైగా కార్మికులు వివిధ విభాగాలలో పనిచేస్తున్నారు. మరీ ముఖ్యంగా పారిశుద్ధ్య సిబ్బందిగా శానిటేషన్ వర్క్ నిర్వహిస్తూ ప్రజలకు అట్లాగే పెద్ద ఎత్తున సేవ చేస్తున్న స్థితిలో ఈ కార్మికులకు సంబంధించిన కనీస సౌకర్యాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, పరిష్కరించట్లేదు. పీఆర్సీని వెంటనే ప్రకటించాలని చెప్పి కూడా మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మున్సిపల్ కార్మికులకు ఆ లోపుగా కనీస వేతనం 26,000 ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. అదేవిధంగా మున్సిపల్ కార్మికులతో పాటు కరీంనగర్ టౌన్లో అనేక ఎస్టాబ్లిష్మెంట్లలో, షాపులలో, హాస్పిటల్స్లలో, రకరకాల విభాగాలలో వేలాది మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీళ్లకు ఈఎస్ఐ కట్ అవుతుంది. ఈఎస్ఐ కట్ అవుతున్నప్పటికీ కరీంనగర్ జిల్లా కేంద్రంగా ఒక 100 పడకల ఈఎస్ఐ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని చెప్పి యూనియన్లు గత కొంతకాలంగా కోరుతా ఉన్నాయి. ఇక్కడ స్థానిక ఎంపీ అట్లాగే కేంద్ర సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ కూడా వేరు సంఘాలుగా ఇప్పటికే వినతి పత్రం ఇచ్చాం. అట్లాగే ఈ జిల్లా నుండే రాష్ట్ర మంత్రిగా కూడా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు. వీళ్ళంతా కూడా కలిసి
ప్రభుత్వ జాగాను హాస్పిటల్ కోసం కేటాయించాలి, వెంటనే హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ప్రధానంగా ఓటరు జాబితా కార్యక్రమంలో భాగంగా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని నగర ఎంఐఎం అధ్యక్షులు గులాం అహ్మద్ హుసేన్ అన్నారు. ఇటీవల ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన నేపథ్యంలో కలెక్టర్ స్పందించి కలెక్టర్ కార్యాలయంలో సర్ హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినందుకు కలెక్టర్ కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేశారు. కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సర్ హెల్ప్ డెస్క్ ను సందర్శించి సేవలను పరిశీలించారు. ఓటర్ల వివరాల పరిశీలన, నమోదు, మార్పులు, సవరణలు, ఇతర సందేహాలకు సంబంధించి జిల్లా స్థాయిలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మజీద్ హుసేన్, ఇబ్రహీం, ఆరిఫ్, గఫార్, అన్నెమల్ల సురేష్, లింగంపల్లి శ్రీను, మేరాజ్, మజీద్, రొండి అరుణ్, ఇస్రార్ షాకీర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మా సదర్ గారు కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ సాబ్ గారు వారి యొక్క రిప్రజెంటేషన్ ద్వారానే నేను ఆఫీసర్ సాబ్ బాబుజానీ గారు మేము కలెక్టర్ ఆరోగ్య మేమందరం కలెక్టర్ గారికి మన ప్రజావాళ్ళు ఒకటి దరఖాస్తు ఇచ్చాము. అదేంటంటే కరీంనగర్లో ఎస్ఆర్ అనే ఒక హెల్ప్ డెస్క్ లేదు. కరీంనగర్ జిల్లాలో ప్లస్ ఆల్అవుట్ తెలంగాణ ప్రతి ఒక్క జిల్లాలో హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలి. ప్రజలకు ఎన్నో సమస్యలు ఉన్నాయి, వారు ఎవరు తెలుసుకోవాలని ఎక్కడ అవగాహన లేదు. కాబట్టి కలెక్టర్ వింగ్లోనే ఏర్పాటు చేయాలండి. ఆల్అవుట్ తెలంగాణ ప్రతి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో హెల్ప్ డెస్క్ పెట్టాలని అన్నగారు మా సయ్యద్ గులాం అహ్మద్ హుసేన్ సాబ్ మా కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గారి ఒక రిప్రజెంటేషన్ ద్వారానే ఈరోజు మన కరీంనగర్లో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలారా మీరందరూ ఏ సమస్య లేకుండా కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ రండి. ఆఫీసర్స్ అందుబాటులో ఉంటారు. కలెక్టర్ ఆఫీసర్లో ఏ సమస్యలు ఉన్నారని ఈ ఓటర్స్ ఎక్కడ ఐడెంటిఫై చేయాలో, లివింగ్ ఎక్కడ దొరకడాలో ఇక్కడ హెల్ప్ డెస్క్ కంప్యూటర్ సెక్షన్ ఇవన్నీ అందుబాటులో ఉంటారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో పలు కార్యక్రమాలు నిర్వహించారు. నషాముక్త్ భారత్ అభియాన్ వికసిత్ భారత్ కి పెహచాన్ లో భాగంగా వారం రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు జరగనున్నాయి. కరీంనగర్లోని రామ్నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ ఆవుల సంపత్ యాదవ్ హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మాదక ద్రవ్యాల వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలు, యువత భవిష్యత్తుపైన వాటి ప్రభావం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాల్సిన అవసరం ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. డైలీ టీ తాగడం ఇట్లాంటి స్టార్ట్ చేస్తాం. అవన్నీ ఎంత మోతాదు తీసుకుంటే అంతవరకు తీసుకోవాలి. కొన్ని లిమిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ డైలీ టీ తాగుతారు, డైలీ మార్నింగ్ టీ తాగుతారు వాళ్ళు. కరీంనగర్ మార్కెట్ యార్డ్ లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నర్సయ్య ఆదేశాల మేరకు ట్రాక్టర్ల సహాయంతో చెత్తను వేగంగా తరలిస్తూ యార్డు పరిసరాలను పరిశుభ్రంగా మార్చేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డును చైర్మన్ ఆకుల నర్సయ్య పారిశుద్ధ్య పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. రైతులు, వ్యాపారులు, హమాలీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించేందుకు నిరంతరం చర్యలు కొనసాగించాలని సూచించారు. మార్కెట్ యార్డులో చేపడుతున్న ఈ చర్యలతో రైతులు, వ్యాపారులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నీట్ పరీక్ష అభ్యర్థులకు బాసటగా నిలిచారు. నీట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 21వ తేదీన నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని మంత్రి పొన్నం తెలిపారు. అభ్యర్థులు నీట్ హాల్ టికెట్లు చూపిస్తే ఆర్టీసీ బస్సులో ప్రయాణం అందించాలని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు.
జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ చెలో ఈదుముడి మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఎంఆర్పీఎస్ అనుబంధ సంఘాల జిల్లా సదస్సు నిర్వహించారు. మాతంగి రమేష్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా జాతీయ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు నండ్రు నరసింహ, రాష్ట్ర అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్ హాజరయ్యారు. ప్రకాశం జిల్లా ఈదుముడి గ్రామంలో సుమారుగా 50,000 మందితో శంకుస్థాపన మహోత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాగులపల్లి కేశవ్, నేరెల సౌమ్య, విజయ్ కుమార్, ఆకాష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతుంది. అలాగే ఎక్కడైతే ఎంఆర్పీఎస్ ఉద్యమం పుట్టిందో ఆ ఉద్యమ కేంద్రంగా మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనలో భాగంగా ఈరోజు కరీంనగర్ జిల్లా కేంద్రంగా సోదరుడు ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాతంగి రమేష్ గారి ఆధ్వర్యంలో ఈ సమావేశానికి వచ్చినటువంటి ముఖ్య అతిథులు జూన్ 25వ తేదీన హైదరాబాద్ లో నిర్వహించబోయే ధర్నాను విజయవంతం చేయాలని రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కార్తిక్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు హోటల్లో ఉప సర్పంచుల ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ఉప సర్పంచుల ఫోరం ఆధ్వర్యంలో జూన్ 25న హలో ఉప సర్పంచ్ చలో హైదరాబాద్ పేరిట ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ను ఉప సర్పంచుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు కార్తిక్ ఆవిష్కరించారు. ఉప సర్పంచులకు కనీస వేతనం 5,000 రూపాయలు, వార్డు సభ్యులకు 3,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దుద్యాల రాజిరెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కటకం స్వప్న, రాష్ట్ర ఉపాధ్యక్షులు దుష్ప కుమార్, జిల్లా అధ్యక్షులు గోపగాని నవీన్ కుమార్ గౌడ్, ఉప సర్పంచులు పాల్గొన్నారు. కొత్త కూత ఉప సర్పంచుల చెక్ పవర్ తీసేస్తున్నామనే వదంతులు ప్రారంభమైనవి. ఈ వదంతులను ఖండించాలని మేము ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతూ, ప్రభుత్వాన్ని బ్రతిమిలాడుతూ, ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈరోజు ఈ కరీంనగర్ జిల్లాతోటి 22 జిల్లాలు పర్యటిస్తూ మేము ఈరోజు కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది. మాకు చెక్ పవర్ ఉంటుందని వెంటనే ఈ వస్తున్నటువంటి వదంతులను ఖండించి ఇమ్మీడియట్గా శిలాఫలకాల మీద పేర్లు, తీర్మానాల సంతకాలు, వార్డు మెంబర్లకు 3,000 రూపాయల జీతం, అదేవిధంగా ఉప సర్పంచులకు 5,000 రూపాయల గౌరవ వేతనం కల్పించి స్టాండింగ్ కమిటీలో మమ్మల్ని వైస్ చైర్మన్గా చేర్చాలని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటూ, ఒకవేళ ఇది కనుక ఈ 2 రోజులలో కనుక ప్రకటించకపోతే యావత్ రాష్ట్రంలో ఉన్న 12,728 మంది ఉప సర్పంచులను తట్టిలేపి, అవసరమైతే మాతో పాటు వార్డు మెంబర్లను కూడా తట్టిలేపి రేపు చలో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ దగ్గర లక్షలాది మందిగా వార్డు మెంబర్లతో సహా మేము కూర్చోబోతున్నాం. దయచేసి ఈ డిమాండ్లను వెంటనే మీరు నెరవేరుస్తారని ఈ కరీంనగర్ వేదిక నుంచి మిమ్మల్ని కోరుకుంటూ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. This news is sponsored by Jyotishmati Institute of Technology and Science, an autonomous engineering college in the region, to have partnered with Louisiana Tech American University and T-Hub Global AI to enhance the future prospects of its students. With UGC autonomous status, NBA accreditation, NAC A grade, and a JNTU research center, 12 lakhs MSME grant for a student innovation project, 9 university gold medals reflecting academic excellence, champions at state and national hackathons with global innovation recognition. We have been successfully providing quality technical education for 29 years. Jyotishmati Group of Institutions, Karimnagar. College codes JMTS, JMIP.